వారసులు ఎక్కడ లేరు మన సంగారెడ్డిలో ఉన్నటువంటి ఐటమ్ ఉన్నటువంటి విషయాన్ని కూడా మీకు హృదయపూర్వకంగా నేను మనస్ఫూర్తి తెలియజేస్తాను. అందరూ అనుకుంటారు మొన్న ఎవరు చనిపోయారు, మొన్న పారిశ్రామికవేత్త ఎవరు చనిపోయారు, మొన్న టాటా. ఆయన చనిపోలేడు, టాటా చనిపోలేడు, రతన్ టాటా చనిపోలేడు, అదేవిధంగా టాటా బిర్లా కూడా లేడు, చనిపోలేడు, ధీరుభాయ్ అంబానీ కూడా చనిపోలేడు. వాళ్ళ యొక్క వారసత్వాన్ని ఎనికిపుచ్చుకున్నటువంటి సంగారెడ్డి వీరులు శూరులు మా ఐటీ సోదరుల విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటారు. చాలా సంతోషం, ఎందుకంటే నేను చాలా ప్రాంతాలకు వెళ్తుంటా, కానీ ఈరోజు చాలా సంతోషం ఏం పడుతుందంటే నేను చాలా ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలు వెళ్తుంటా, కానీ ఇంత పొడవైనటువంటి చెట్టు నేను సంగారెడ్డిలో చూడలేదు. ఇక్కడ ఇంత పొడవైనటువంటి చెట్టు, దాంతోపాటు అద్భుతమైనటువంటి, నిజంగా చెప్తున్నా కదా, నాకు ఎట్లుందంటే ప్రపంచంలోనేటువంటి అద్భుతమైన ప్రాంతం మీద ఉందంటే సంగారెడ్డిలో మన ఐటీ ప్రాంతం అనేటువంటి దాన్ని కూడా నేను సంతోషపడుతున్న విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నా. ఇంకోటి, చాలా మంది చూస్తుంటా, నేను యువతరాన్ని చూస్తుంటా, ఈ మధ్యలో ఇంటురా బేట, యువతరాన్ని చూస్తుంటే కుర్చీలో కూర్చుంటారు, అక్కడ జరుగుతుంటారు, ఇక్కడ జరుగుతుంటారు, కిందికి చూస్తుంటారు, మీదికి చూస్తుంటారు. మా వాళ్ళు సంగారెడ్డినటువంటి యువతరం ఎంత బాగా కూర్చున్నట్టు నిజంగా చెప్తున్నారు కదా. ఈ రోజు సకల ముక్కలం పెట్టుకొని ఎంత అద్భుతంగా కూర్చుండ్రో, రేపు మీరు మహారాజుల చైర్లో కూర్చున్న వీరులు మీరు విషయాన్ని కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. ఏంటంటే చాలా మంది చూస్తుంటే ఈ మధ్యలో ఎంట్రికలు చూసినా కదా, ఒకళ్ళు మధ్యలోకి ఇట్లా పోతుంటారు, మధ్యలోకి మన హైవే పోయినట్టు పోతుంటుంది, ఒకరు ఇట్లా కట్ చేస్తుంటారు, ఒకరు ఇక్కడ కూడా కట్ చేస్తుంటారు, ఐబాల్స్ దగ్గర కూడా కట్ చేస్తుంటారు. ఏమంటే ఫ్యాషన్ సార్ అంటారు, కానీ నిజంగా చెప్తున్నా కదా, మన సంగారెడ్డిలో ఉన్నటువంటి ఐటీఐలో ఉన్నటువంటి విద్యార్థులు మీ జుట్లు కూడా నిజంగా చెప్తున్నారు ఎంత బాగున్నట్టు. జట్లు చూస్తేనే మీ యొక్క చరిత్ర చెప్పొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు, ఎందుకంటే మీ అందరు తెలుసో తెలియదా కానీ, ఇట్లా బేట మీ అందరు తెలుసో తెలియదా కానీ ఈ సంగారెడ్డి ఐటీఐలో నాకు తెలిసిన మట్టుకు మీ అందరు కూడా ఐటీఐ కావచ్చు, ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, ఇంకోటి వైర్మెన్ కావచ్చు, ఇంకా చాలా రకాలైనటువంటి కోర్సులు కావచ్చు. ఏంటంటే ఇది ఐటీఐ మాత్రం, సార్ చెప్తున్నది ఐటీఐ మాత్రం కాదు, ఇది మన యొక్క జీవితాన్ని మార్చే పవిత్రమైన దేవాలయమైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా రావడం, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చోవడం కూడా నాకు చాలా సంతోషం వేస్తుంది. ఏంటంటే ఈరోజు ప్రత్యేకత ఏమున్నదంటే, ఈరోజు 12 అవుతున్నా కానీ మా వాళ్ళు ఎవ్వరు కూడా నిశ్శబ్దం లేకుండా ఒక ప్రత్యేకత ఏముందంటే, అక్కడ ఎండ కొడుతున్నది, అక్కడ చలి పెడుతున్నది, ఎండ కొడుతుంది, చలి పెడుతుంది. నిజంగా చెప్తున్నా కదా, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో నా దృష్టిలో ఇది ఒక అద్భుతమైనటువంటి వాతావరణం సృష్టించినటువంటి ఐటీ సంబంధించిన సిబ్బంది కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మా అన్నగారు, హోప్ హాస్పిటల్ అధినేత మన కృష్ణమూర్తి అన్న. నిజంగా చెప్తున్నా కదా, ఒక యువకుడు సార్ కూడా, ఎందుకంటే చాలా రకాలైనటువంటి విద్యార్థులకు సంబంధించి